నా పేరు రమేష్ అండి, మా ఊరు చదవాలండి. నాకు ఒక బాబు అండి. మా అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి. ఒక బాబు బాబు సెకండ్ ఇయర్, బాబు 9th క్లాస్. చెప్పు. ఇప్పుడు కాకరకాయలు అనకాయలు అక్కడ పళ్ళు ఉన్నాయి, పళ్ళు చూసుకోవాలి. నా పేరు వెంకటయ్య. ఇంకా 94, 95 మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అందరికీ స్ఫూర్తిగా 94, 95 బ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచినటువంటి బ్యాచ్ మన గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరమా పనిచేసేది ముఖ్యం కాదు, అందరం కలుసుకున్నది ముఖ్యము. గతంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదిరినప్పటికీ కూడా తెలియని సాధవాలని కానీ తెలియని మిత్రులని అందరినీ కలుసుకునేటట్టు చేసినటువంటి ఆ భగవంతుడు మనల్ని అందరినీ ఎప్పటికి కూడా ఇలాగే చూడాలని ఆ భగవంతుని మనస్కారం కోరుకుంటున్నాను. నాకు 2 బాబులు. ఒక బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అందులో NIIT అనేది వచ్చింది, దాంట్లో ఇంకొక బాబు ఫస్ట్ ఇయర్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు వాస్తవంగా మా బాబా ద్వారా కూతురు సారిపల్లి చదివే జడ్జాలలో అయితే మా ఆవిడ తయారుగా ఇద్దరు కలిసి అంటున్నారు. జడ్జాలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే జడ్జాలు అని చెప్పి తయారైన తర్వాత ఒకటే ఒక విషయం చెప్పిన, మన చుట్టాలు ఉంటే ఏ రోజైనా కలుసుకుంటాం, ఎప్పుడైనా కలుసుకుంటాం. నా మిత్రులు, నా ప్రాణానికి ప్రాణమైనటువంటి నా మిత్రులు ఎక్కడెక్కడ ఈ రోజు నేను అక్కడికి వెళ్ళకపోతే నేను చాలా మిస్ అయిన వాళ్ళు అవుతాననే నా మనసులో ఉన్నది నా భార్యకు మనస్ఫూర్తిగా చెప్పి ఇక్కడ వచ్చాను. మనందరి పైన భగవంతుని దీవెనలు మళ్ళీ కలవాలని హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు బాబులు. పెద్ద బాబుది ఇంటర్మీడియట్ అయిపోయింది, చిన్న బాబు 10th. ఈరోజు ఇక్కడ కలిసిన మిత్రులతో చాలా ఆనందంగా ఉంది. ప్లస్ రాని వాళ్ళు
మిస్ అయిపోయారు, ఎందుకు రాలేదో తెలియదు. మన గ్రూప్లో ఏంటంటే చాలా తక్కువ రెస్పాండ్ అవుతారు, కొంచెం రెస్పాండ్ అవుతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీకంటే ఎక్కువనే ఆయన 100%. ఈ లైన్ ప్రకారం సార్ నేను 10వ తరగతి ఒకటే సంవత్సరం చదివినా కాబట్టి అందరికి ఎక్కువగా పరిచయం లేదు. నేను ఒకటే సంవత్సరం 10వ తరగతి పల్లెటూరులో చదివిన కాబట్టి అందరికి ఎక్కువ మందికి నాకు పరిచయం లేదు. నేను కూడా వాళ్ళకన్నా నా పేరు తెలియదు. అందుకని నేను ఇంతకుముందు 2006 నుంచి 2011 వరకు ఎంపీడీసీగా పనిచేశాను. ఎంపీడీసీ